అమెరికా ఇరాన్పై భారీ సైనిక చర్యలు ప్రారంభించింది. ఇరాన్కు అణువాయుధం ఉండకూడదు అని ప్రపంచానికి గట్టిగా చెబుతోంది. ఒకవైపు వెస్టర్న్ మీడియా ఇరాన్ను ప్రమాదకర దేశంగా చూపిస్తోంది. మరోవైపు మధ్యప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. కానీ నిజంగా ఈ కథ ఇంత సింపుల్ కాదు. ఒకప్పుడు అమెరికా ఇరాన్ చాలా దగ్గరగా ఉండేవి. అవును, నేడు శత్రువులుగా ఉన్న ఈ రెండు దేశాలు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. అమెరికా ఇరాన్కు అణు టెక్నాలజీ కూడా ఇచ్చింది. ఇరాన్ ఆయిల్ మీద అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆధారపడింది. 1950లలో ఇరాన్ అమెరికాకు చాలా ముఖ్యమైన భాగస్వామి. అప్పుడు ప్రపంచం రెండింటినీ గ్రహించింది. ఒకటి, ఆయిల్ ఉన్న దేశమే శక్తివంతం. రెండోది, అణువాయుధం ఉన్న దేశం ఎప్పుడూ సేఫ్. ఈ కారణంగా అమెరికా ఇరాన్తో బలమైన సంబంధం ఏర్పరచుకుంది. ఇరాన్ నుంచి చౌకగా ఆయిల్, అమెరికా నుంచి డబ్బు, ఆయుధాలు, టెక్నాలజీ. కానీ బయట కనిపించిన అభివృద్ధి అంతా నిజం కాదు. ఇరాన్లో నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి, కానీ గ్రామాల్లో ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. ఇరాన్ సంపాదించిన డబ్బులో పెద్ద భాగం వెస్టర్న్ కంపెనీలకే వెళుతోంది. ధనికులు మరింత ధనికులవుతుంటే సాధారణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక సంఘటన మొత్తం దేశాన్ని మార్చింది. 1971లో ఇరాన్ రాజు ఒక భారీ పార్టీ ఇచ్చాడు. ప్రపంచంలోని పెద్ద నాయకులందరినీ ఆహ్వానించాడు. వేల కిలోల ఆహారం విదేశాల నుంచి తెప్పించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ ఆ పార్టీకి ఇరాన్ ప్రజలకు ఆహ్వానం లేదు. ఒకవైపు ప్రజలు ఆకలితో బాధపడుతుంటే మరోవైపు ఈ వ్యయప్రదర్శన ప్రజల్లో కోపాన్ని పెంచింది. ఇదే కోపం 1979లో విప్లవంగా మారింది. అయతుల్లా ఖుమేనీ నాయకత్వంలో ప్రజలు రాజును గద్దదించారు. ఇరాన్ను ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చారు. ఇక్కడే అమెరికా ఇరాన్ సంబంధం పూర్తిగా మారిపోయింది. కొత్త ప్రభుత్వం 3 కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదట, పాశ్చాత్య ప్రభావాన్ని తొలగించింది. రెండోది, అమెరికా ఎంబసీపై దాడి చేసి 52 మందిని బందీలుగా ఉంచింది. మూడోది, అమెరికా బ్రిటన్ ఆయిల్ కంపెనీలను దేశం నుంచి వెళ్లగొట్టింది. ఇది అమెరికాకు పెద్ద షాక్. అమెరికా వెంటనే ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధించింది. తర్వాత ఇరాన్పై దాడి చేయడానికి ఇరాక్కు సహాయం చేసింది. 8 సంవత్సరాల పాటు సాగిన ఇరాన్-ఇరాక్ యుద్ధం లక్షల మంది ప్రాణాలను తీసింది. ఇక్కడే మరో పెద్ద మలుపు. ఇరాన్కు ఒక భయం మొదలైంది. అమెరికా ఎప్పుడైనా మనపై దాడి చెయ్యొచ్చు అనే భావన. అదే కారణంగా ఇరాన్ అణుప్రోగ్రాంపై మళ్లీ దృష్టి పెట్టింది. తమ భద్రత కోసం అణువాయుధం అవసరమని భావించింది. అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం దీన్ని పెద్ద ముప్పుగా చూశాయి. 2015లో ఒక ఒప్పందం జరిగింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని తగ్గించుకుంటే అమెరికా ఆంక్షలు తీసేస్తామని అంగీకరించింది. కొంతకాలం పరిస్థితి సద్దుమణిగింది. కానీ 2018లో ఆ ఒప్పందం రద్దయింది. మళ్లీ ఆంక్షలు, మళ్లీ ఉద్రిక్తత. ఇప్పటి పరిస్థితి అక్కడికే తీసుకువచ్చింది. వెస్టర్న్ దేశాలు ఇరాన్ను ప్రమాదకర దేశంగా చూస్తున్నాయి. కానీ ఇరాన్ మాత్రం మాకు భద్రత కోసం ఇది అవసరం అంటోంది. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత స్నేహాలు లేదా శత్రుత్వాలు ఉండవు. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. ఒకప్పుడు మిత్రులైన దేశాలు నేడు శత్రువులయ్యాయి. నేడు తీసుకునే నిర్ణయాలు రేపటి ప్రపంచాన్ని పూర్తిగా మార్చగలవు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ ఉద్రిక్తతలు చర్చలతో ముగుస్తాయా లేక పెద్ద యుద్ధానికి దారితీస్తాయా? ఇది సమయం చెప్పాలి.